హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం 400 హెచ్టిపి స్టాటస్ కోడ్ ఇన్ ASP.NET కోడ్ వెబ్ API చూద్దాం. See, 40 400 HTTP status code, also known as bad request. So 400 status code మనం bad request అంటాం. So indicates that the request sent to the server by the client was somehow incorrected or corrupted. That means సర్వర్ కి ఏదైతే రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాడో క్లయింట్ అనేవాడు అది ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం అన్నా ఉంటుంది, లేదంటే ఏదైనా కరెక్ట్ అయినా ఉండాలి, లేదంటే మనం పాస్ చేసిన రిక్వెస్ట్ లో డేటా అనేది ఇన్కరెక్ట్ అయినా ఉండాలి. సో కాబట్టి ఆ రిక్వెస్ట్ ని సర్వర్ అనేది ప్రాసెస్ అనేది చేయదు. సో రీజన్స్ ఏమై ఉంటాయి అంటే ఇన్వాలిడ్ యూఆర్ఎల్. సపోజ్ మనం పాస్ చేసిన యూఆర్ఎల్ ఇన్వాలిడ్ అయి ఉండాలి, లేదంటే ఇన్వాలిడ్ క్వరీ పారామీటర్స్. మనం పాస్ చేసే పారామీటర్స్ ఏదైతే ఉంటాయో అవి సమ్ ఇన్వాలిడ్, లేదంటే సమ్ మిస్ అవుతూ ఉంటాం అలా, రైట్. అలాగే ఇన్వాలిడ్ హెడర్స్. సో మనం పాస్ చేసే హెడర్స్ అనేది ఇన్వాలిడ్. అలాగే లార్జ్ పేలోడ్స్, దట్ మీన్స్ సర్వర్ అనేది హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల. అలాగే ఇన్వాలిడ్ కుకీస్, అలాగే ఇన్వాలిడ్ రిక్వెస్ట్ పేలోడ్స్, రైట్. దట్ మీన్స్ ఇన్వాలిడ్ డేటా ఉండటం, అలాగే ఇన్వాలిడ్ కంటెంట్ టైప్ ఉండటం. సో మాక్సిమం ఇలాంటి కేసెస్ లో ఏంటంటే మనకి ఈ బ్యాడ్ రిక్వెస్ట్ అనేది వస్తుంది, రైట్. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి యూఆర్ఎల్ ప్రాపర్ గా ఉందా లేదా, వ్యాలిడ్ డేటా ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, హెడర్స్ అనేది ప్రాపర్ గా ఇస్తున్నామా లేదా, అలానే రిక్వెస్ట్ పేలోడ్ మరి ఎక్కువ కాకుండా లిమిటెడ్ గా ఇచ్చామా లేదా, అలానే కుకీస్ ని క్లియర్ చేసుకోవటం అండ్ కంటెంట్ టైప్ ని మనం చెక్ చేసుకోవటం, రైట్. సో వెరిఫై చేసుకోవటం. సో ఈ ఈ సినారియోస్ ఏదైతే ఉన్నాయో వీటిని ఫాలో అవటం ద్వారా మనం లైక్ ఈ ఇష్యూ అనేది రాకుండా చూసుకోవచ్చు, అంటే రిక్వెస్ట్ అనేది సక్సెస్ అవ్వచ్చు. సో when a server returns 400 status, it should provide more information about the error in the response body. దట్ మీన్స్ ఎప్పుడైతే 400 స్టేటస్ కోడ్ అనేది వస్తుందో అప్పుడు మనకి ఇది సర్వర్ అనేది రెస్పాన్స్ బాడీలో ఆ పర్టికులర్ ఎర్రర్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పాస్ చేస్తుంది. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఏది మిస్ అయింది అని కానీ, సో ఇలాంటి ఇష్యూస్. సో దానివల్ల ఏంటంటే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో సేమ్ ఇదే ఈ 400 స్టాటస్ కోడ్ ని మనం మాన్యువల్ గా కూడా చేయొచ్చు, అలానే లేదంటే బ్యాడ్ రిక్వెస్ట్ అని డైరెక్ట్ గా యూజ్ చేసి చేయొచ్చు. అండ్ చూద్దాం, ప్రోగ్రామాటికల్ గా చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎంప్లాయ్ అనేది క్రియేట్ చేశాను. సో నేను ఇక్కడ కోడ్ జనరేట్ చేశాను. అండ్ సో చూడండి, ఎంప్లాయ్ మోడల్ క్రియేట్ చేసా, ఐడి అండ్ నాకు నేమ్, జెండర్ అండ్ సిటీ అనేవి ఈ 3 ప్రాపర్టీస్ అనేవి నాకు మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. సో అందుకని నేను రిక్వైర్డ్ ఫీల్డ్ తీసుకున్నాను. అండ్ ఐడి, ఏసీ, డిపార్ట్మెంట్ అనేవి నేను నార్మల్ గానే తీసుకున్నాను, రైట్. అదే మ్యాండేటరీ కాదు, రైట్. సో అయితే ఫస్ట్ మనకి నార్మల్ గా మనం చెక్ చేసొచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ కేసులో అంటే నార్మల్ గా మనం జనరేట్ చేస్తున్నాం కదా, లైక్ ఈ కేసులో ఈ హెచ్టిఎంఎల్ కేసులో ఫస్ట్ కేసులో మనం సమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చాము అండ్ మోడల్ స్టేట్ ని మనం వ్యాలిడ్ అనేది చేస్తున్నాం. మోడల్ స్టేట్ ని వ్యాలిడ్ అని చేస్తున్నాం. ఓకే. సో ఇది సపోజ్ మోడల్ అనేది వ్యాలిడ్ కాకపోతే బ్యాడ్ రిక్వెస్ట్ మోడల్ స్టేట్ అనేది రావాలి. ఇన్ కేసు వ్యాలిడ్ అయితే మనకు ఓకే వస్తుంది. సో దీని మీద నేను డీబగ్ రన్ చేశాను చూడండి. అండ్ నా నేను రన్ చేస్తుంటే సో స్వాగర్ లోకి వెళ్దాం. ఇక్కడ నాకు నేమ్ అలానే సమ్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో 2 ఫీల్డ్స్ అనేది నాకు మ్యాండేటరీ. ఆ ఫీల్డ్స్ ని మనం మిస్ చేసిద్దాం. సి ట్రైట్ అవుట్ అండ్ నేమ్, జెండర్, సిటీ ఇవ్వకుండా ఐడి ఇచ్చా అండ్ ఏజ్ 21 అని ఇచ్చాను అండ్ సమ్ ఏదో డిపార్ట్మెంట్ ఇచ్చాను. అండ్ నా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు చూడండి ఇక్కడ 400 స్టాటస్ కోడ్ అనేది వచ్చింది రెస్పాన్స్ అండ్ సిటీ లైక్ సిటీ సెండర్ నేమ్ అనేది మనకి మిస్ అయినట్టు వస్తుంది, రైట్. రిక్వైర్డ్ ఫీల్డ్ అని క్లియర్. బట్ ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఈ మెథడ్ లోకి మనకి రాలేదు. ఈ మెథడ్ లోకి మనం డిబగ్ రన్ చేసాం కదా, ఆ మెథడ్ లోకి రాలేదు మనకి. క్లియర్. అంటే ఏంటి, యాక్చువల్ గా వ్యాలిడేషన్ మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఈ మెథడ్ లోకి వచ్చి ఇక్కడ వ్యాలిడేషన్ అనేది జరిగి తర్వాత మనకి అవుట్పుట్ అనేది రావాలి, రైట్.
దట్ మీన్స్ ఈ మెథడ్ లోకి రాలేదంటే వ్యాలిడేషన్ అనేది సమ్ ఎనదర్ ప్లేస్ లో జరిగిందని అర్థం. సో దట్ మీన్స్ ఇక్కడ చూద్దాం. సపోజ్ ఇది కాపీ చేశాను. ఇక్కడ చూద్దాం. ఇది నేను మోడల్ వ్యాలిడేట్ అనేది నేను ఇవ్వలేదు ఇక్కడ. రైట్. సో ఈ కేసులో మోడల్ వ్యాలిడేట్ అనేది లేదు. లైక్ ఇక్కడ కూడా డీబగ్గర్ వచ్చాను. సో ఇప్పుడు చూద్దాం. సో ట్రై ఇట్ అవుట్. సో త్రీ డీటెయిల్స్, కాలమ్ డీటెయిల్స్ రిమూవ్ చేశాను. is 21 and డిపార్ట్మెంట్ అండ్ నా ఎగ్జిక్యూట్. అండ్ నా ఇక్కడ చూసినా కానీ సేమ్ అవుట్పుట్ అనేది మనకి సేమ్ వస్తుంది. అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ అయిన వచ్చిందంటే 400 స్టేటస్ కోడ్ అనేది వచ్చింది. బట్ ఈ కేసులో కూడా అంటే మోడల్ స్టేట్ అనేది నేను ఇక్కడ ఇవ్వకపోయినా కానీ నాకు ఇక్కడ వాలిడేషన్ అనేది జరిగింది. దట్ మీన్స్ వాలిడేషన్ అనేది మనకి ఎక్కడ జరిగింది? రైట్. వాలిడేషన్ అనేది ఏ కేసులో జరిగింది? సో మనం ఇక్కడ చెక్ చేయాలి ఎక్కడ జరిగింది అనేది. రైట్. సి this response is automatically generated by ASP.NET Core when validation fails. So validation fail అయితే మనకు automatically generate అవుతుంది. మనం చూసాం. When an action method in controller is decorated with API controller. See, when an action method in a controller is decorated with API controller attribute, the framework automatically performs model validation before executing the action. సో దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏపీఐ కంట్రోలర్ అనేది మనకి ఆల్రెడీ కంట్రోలర్ మీద మనం ఇచ్చాం. సో దట్ ఈ కంట్రోలర్ మీద ఇచ్చామంటే డైరెక్ట్ గా అన్ని యాక్షన్స్ మన మీద ప్రొవైడ్ చేసినట్టే. సో దట్ మీన్స్ ఏం జరుగుతుందంటే ఈ కంట్రోలర్ యాక్షన్ మెథడ్ లోకి వెళ్ళడానికి ముందే మనం ఇచ్చిన మోడల్ ఏదైతే ఉందో అది వ్యాలిడేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏపీఐ కంట్రోలర్ తో కనుక మనం ఏపీఐ కంట్రోలర్ అట్రిబ్యూట్స్ మనం డెకరేట్ కనుక చేస్తుంటే పర్టికులర్ యాక్షన్ మెథడ్ మీద. సో ఇఫ్ ది వ్యాలిడేషన్ ఫెయిల్స్ ఇట్ రిటర్న్స్ ఏ వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్. సో ఎప్పుడైతే మనకి వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అవుతుందో మనకి ఈ వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్ ఆబ్జెక్ట్. సో ఇది మనకి ఈ ఫార్మాట్ లో చూపిస్తుంది వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్ అనేది. లైక్ ఇక్కడ చూస్తే మనకి స్వాగర్ లో కనుక చూస్తే లైక్ ఇది ఎలా ఫార్మాట్ ఎలా ఇస్తుందో చూడండి. టైప్, టైటిల్, స్టేటస్ అండ్ ఎర్రర్స్. రైట్. సో టైప్, టైటిల్, స్టేటస్ అండ్ ఎర్రర్ ఈ ఫార్మాట్ లో ఇచ్చింది మనకి. క్లియర్. సో ఆ ఫార్మాట్ లో వస్తుంది. సో ఇన్ ది సేమ్ వే మనకి ఇక్కడ ఇది చూపించడం కూడా వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్. సో ఈ ఫార్మాట్ లోనే మనకి చూపిస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ హ్యాండిల్ ఆటోమేటికలీ బై ది ఫ్రేమ్వర్క్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద యాక్షన్ మెథడ్. యాక్షన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి ముందే ఇది ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆటోమేటికల్. రైట్. సో మోడల్ స్టేట్ డాట్ ఈస్ వ్యాలిడ్ చెకింగ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ విత్ ఇన్ ది యాక్షన్ మెథడ్. దట్ మీన్స్ ది ఫాలోయింగ్ కోడ్ విల్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో దట్ మీన్స్ ఏపీఐ కంట్రోలర్ అనేది ఎప్పుడైతే మనం డెకరేట్ చేస్తున్నామో అలాంటి కేసెస్ లో మనకి మోడల్ స్టేట్ అనేది అవసరం లేదు. లైక్ మోడల్ స్టేట్ వ్యాలిడేషన్ అనేది చేయాల్సింది అవసరం లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ అవసరం లేకపోయినా కానీ మనకి మోడల్ స్టేట్ ఇవ్వకపోయినా కానీ మోడల్ స్టేట్ డాట్ ఈస్ వ్యాలిడ్ అనేది ఇవ్వకపోయినా కానీ మనకి ఈ కేసులో చూడండి సేమ్ అవుట్పుట్ అనేది మనకి వచ్చింది ఇక్కడ. సో ఎందుకంటే ఏపీఐ కంట్రోలర్ అని ఏదైతే ఇస్తున్నామో అది ముందుగానే మనకి వ్యాలిడేట్ అనేది చేసేస్తుంది కాబట్టి. రైట్. సేమ్ రెస్పాన్స్ బాడీలో 400 స్టాటస్ కూడా రెస్పాన్స్ బాడీ ఇది. రైట్. ప్రాబ్లం మనం చూసాం కదా లైక్ ఏ ఫార్మాట్ లో ఇస్తుందంటే వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్ అని. సో ఇది కూడా చూద్దాం వాట్ ఈస్ వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్ అని. రైట్. అండ్ నౌ సపోజ్, సో ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నా. సపోజ్ నేను ఇక్కడ ఏపీఐ కంట్రోలర్ నేను కామెంట్ చేశాను. రైట్. ఏపీఐ కంట్రోలర్ నేను కామెంట్ చేశాను. అండ్ నౌ సో ఇది చూద్దాం. బ్యాడ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఎలా చేస్తామనేది. సో ఇక్కడ నేను డీబగర్ అనేది ఆన్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ ఈ మెథడ్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏపీఐ కంట్రోలర్ అనేది నాకు ఆఫ్ లో ఉండాలి. లైక్ లైక్ ఇక్కడ మోడల్ స్టేట్ అనేది వ్యాలిడేట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో బ్యాడ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ దట్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ డేటా అనేది రిటర్న్ చేస్తుంది మనకి. సో డేటా అనేది రిటర్న్ చేయాలంటే మనకి ఓకే. సో డేటాని రిటర్న్ చేయాలంటే మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ లో ఓకే ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్. అలానే బ్యాడ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ రిజల్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే వస్తున్నప్పుడు డేటా అనేది అంటే మనం ఏదైనా డేటా పాస్ చేస్తే లైక్ ఆ డేటా అనేది మనకి
రెస్పాన్స్ బాడీ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ట్రై ఇట్ అవుట్. అండ్ సమ్ ఐడి, సమ్ ఏజ్, సమ్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ డీబగ్గర్ లైక్ మెథడ్ లోకి వచ్చింది, ఎందుకంటే ఏపీఐ కంట్రోలర్ నేను కామెంట్ చేశాను కాబట్టి లైక్ ఇక్కడ వచ్చింది. అండ్ నా సో ఇది ఎర్రర్ ఏంటి, ఇన్వాలిడ్ రిక్వెస్టెడ్ డేటా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చింది, రెస్పాన్స్ బాడీ ఇన్వాలిడ్ రిక్వెస్టెడ్ డేటా. సో ఇక్కడ నేను ఇది ఆబ్జెక్ట్ టైప్ యూస్ చేస్తాను, రైట్. బ్యాడ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇచ్చాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. మనం ప్రీవియస్ లో చెప్పుకున్నాం ప్రాబ్లం, వాలిడేషన్ ప్రాబ్లం అని. సో అది కూడా చూద్దాం ఒకసారి. రిటర్న్ బ్యాడ్ రిక్వెస్ట్. ఓకే, సో ప్రాబ్లం డీటెయిల్స్ అన్నాం. సో ప్రాబ్లం డీటెయిల్స్, సపోజ్ నేను ప్రాబ్లం డీటెయిల్స్ సపోజ్ ప్రాబ్లం డీటెయిల్స్ అన్నా. సో ప్రాబ్లం డీటెయిల్స్, సపోజ్ దీని డెఫినేషన్కి వెళ్ళాం అనుకోండి. సో దీని డెఫినేషన్ ఏమని మనం ఇంతకు ముందు చూసాం, మనకి ఎర్రర్ ఫార్మాట్ ఎలా వచ్చింది మనకి, ఎర్రర్ టైప్ ఏంటి, టైటిల్ ఏంటి, స్టాటస్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, రైట్, అండ్ ఎక్స్టెన్షన్ లైక్ దీనిలో మనకి ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి అనేది, ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఓకే, అండ్ ఒకసారి అగైన్ మళ్ళీ ఈ మెథడ్ చూద్దాం. సో ఇది ప్రోగ్రామ్ డీటెయిల్స్ ని, సో ఈ మెథడ్ వ్యాలిడేషన్ చేస్తా, ఎర్రర్ వచ్చేసి మోడల్ స్టేట్ నుంచి ఎర్రర్స్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే కనుక బేస్డ్ ఆన్ కీ వాల్యూ పేర్ మనం ఈ ఎర్రర్స్ లిస్ట్ ని తీసుకుంటున్నాం. అండ్ నౌ సో టైటిల్ వాలిడేషన్ ఎర్రర్ అక్కర్డ్ అండ్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, టైప్ అనేది ఏంటి అనేది, స్టాటస్ ఏంటి, అండ్ ఇన్స్టాన్సెస్ ఏంటి, అలాగే ఎక్స్టెన్షన్ మెథడ్. సో ఎర్రర్స్ ఏంటి, రైట్. సో ఇక్కడ చూడండి ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ అనేది మోడల్ స్టేట్ నుంచి, మోడల్ స్టేట్ లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అనేది తీసుకున్నాం, అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రాబ్లం డీటెయిల్స్ లైక్ దీన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సో ప్రాబ్లం డీటెయిల్స్ లో ఏమున్నాయి, టైటిల్, డీటెయిల్స్, టైప్, స్టాటస్, ఇన్స్టాన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్. సో సేమ్ వే చూడండి, టైప్, టైటిల్, స్టాటస్, డీటెయిల్స్, ఇన్స్టాన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్. క్లియర్. సో నా ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. అండ్ నా చూడండి, టైప్, ఏ టైప్ ఎర్రర్, టైటిల్ ఏంటి, స్టాటస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఇన్స్టాన్స్ ఏంటి, రీట్రై, అండ్ అలానే ఎర్రర్స్. సో ఎర్రర్స్ మనకి మోడల్ స్టేట్ నుంచి మనం వైలేట్ చేసి తీసుకున్నాం, రైట్. సో 400 స్టాటస్ కోడ్ ఎర్రర్. క్లియర్. సో ఇది ప్రాబ్లం డీటెయిల్స్ ని మనం ఎలాబరేట్ చేసుకున్నాం. దట్ మీన్స్ ఇప్పుడు మనకు వచ్చిన ఎర్రర్స్ అనేది మనం మాన్యువల్ గా మనం చేసుకోవాలనుకున్నాం అనుకోండి, లైక్ డిస్ప్లే చేయాలనుకుంటే సో ఇలా తీసుకుంటాం, రైట్. అలాగే మనకి వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్. సో ప్రాబ్లం డీటెయిల్స్ తీసుకున్నాం ఇక్కడ, మనకి నార్మల్ ప్రాబ్లం డీటెయిల్స్ అలాగే వ్యాలిడేషన్. సో వ్యాలిడేషన్ అనేది ఎలా చేస్తాం, సో సేమ్ ఇలానే ప్రాబ్లం డీటెయిల్స్ లాగానే వ్యాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్ తీసుకున్నాం, బట్ దానిలోకి మోడల్ స్టేట్ డైరెక్ట్ గా మనం పాస్ చేస్తాం. ఓకే, మోడల్ స్టేట్ నుంచి ఎర్రర్స్ ని పాస్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం, ఈ కేసులో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఈ కేసులో కూడా సేమ్ అంతే, అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది, సేమ్ టైప్, టైటిల్, స్టాటస్, డీటెయిల్స్, ఇన్స్టాన్స్ అండ్ ఎర్రర్స్. క్లియర్. అండ్ సపోజ్ నేను మాన్యువల్ పాస్ చేయాలి. సో ఇప్పుడు వరకు ఏంటంటే జస్ట్ బ్యాడ్ రిక్వెస్ట్ అని చెప్పేసి మనం యూస్ చేస్తున్నాం, అలా కాకుండా మాన్యువల్ గా కావాలంటే మనకి చూద్దాం. సో మోడల్ స్టేట్ ని వ్యాలిడేట్ చేసి, సపోజ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్, వ్యాలిడ్ కాకపోతే రెస్పాన్స్ స్టాటస్ కోడ్ 400, అలాగే ఆబ్జెక్ట్ రిజల్ట్ అన్నాం. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ రిజల్ట్స్ ఇన్వాలిడ్ డేటా ప్రొవైడర్. సో మనకి ఇది రిటర్న్ డేటా అనమాట. ఓకే, సో చూద్దాం. సో రెస్పాన్స్ బాడీలో చూడండి, ఇన్వాలిడ్ డేటా, స్టాటస్ కోడ్ 400, రైట్. సో అదే కదా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్వాలిడ్ డేటా ప్రొవైడెడ్, స్టాటస్ కోడ్ 400. క్లియర్.
సో ఇది ఫర్ అండర్స్టాండ్ కోడ్. సో మోడల్ అనేది మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో మోడల్ ప్రొవైడ్ చేసేది లైక్ ఏపీఐ కంట్రోలర్ అనేది ఎప్పుడైతే లైక్ ఏపీఐ ఇక్కడ మనం ఇస్తున్నాం కదా ఏపీఐ కంట్రోలర్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఏపీఐ కంట్రోలర్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మోడల్ ని మనకి ఇది ఆటోమేటిక్ గా వాలిడేషన్ అనేది చేస్తుంది. సో యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు సో ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ దీంట్లో. ఓకే. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీ కాన్సెప్ట్ తో మనకి వెళ్దాం. థ్యాంక్ యూ.